నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. మేడం, నిన్న హరీష్ రావు చెప్తున్నారు, మేము కొట్లాడి పోయి ఉంటే తెలంగాణ వచ్చేదా, బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. నిజమే అంటారా? వీళ్ళు ఏం కొట్లాడారు ప్రజలకు తెలియదా? కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష ప్రజలకు తెలియదా? లేదా జనాలు తంతాను అంటేనే కంటిన్యూ చేసింది ఉస్మానియా పిల్లలకు వాళ్ళకి తెలియదా? ఇవన్నీ మాట్లాడడం హరీష్ రావు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత పాదాల చింతకు పోయి కాళ్ళు మొక్కి మా సోనియమ్మ దగ్గర మొత్తం ఫ్యామిలీ ఎంత పడిన రోజు మర్చిపోయారా? మీరు ఉండడం ఏంటి? అసలు మేము ఇస్తేనే కదా ముఖ్యమంత్రి అయింది. మేము ముఖ్యమంత్రి నువ్వు కావడానికి, మమ్మల్ని దళితులు మోసం చేసి కుర్చీ మీద కూర్చునడానికి ఈరోజు ఇన్ని వేల కోట్లాది రూపాయలు దోచుకొని తెలంగాణ అమరవీరుల యొక్క వాళ్ళ స్వప్నాన్ని కూడా మీరు ఏమీ నిలబెట్టకుండా బంగారు తెలంగాణని ఈరోజు అప్పుల తెలంగాణ చేసిన నీకు మేము తెచ్చాము తెలంగాణ, మేము తెచ్చాము, ఇంకెప్పుడు ఇస్తారు ఇంకెప్పుడు డబ్బా మొత్తం ఖాళీ చేసావు. హరీష్ రావే చాలా ప్రాజెక్టుల విషయంలో కోట్లాది రూపాయలు తిన్నాడు. అసలు పెద్ద స్కామర్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఇప్పుడు ఈ డబ్బులు కోట్లాది రూపాయలు లంచగొండితనంతో తిన్నాడు అంటే ప్రాజెక్టు విషయంలో దాదాపుగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పించే స్థాయిలో మామకు పోటీగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయంలో కానీ, ఎమ్మెల్యేలు నాకు ఇంతమంది ఉన్నారు, రేపొద్దున కావాలంటే ముఖ్యమంత్రిగా హరీష్ రావే అవుతాడన్న లెవెల్లో వచ్చిన ఈ హరీష్ రావు మామకు చెక్ పెట్టడానికి ఉన్న పరిస్థితిలో మామ వార్నింగ్ ఇచ్చాడని బయట ప్రపంచానికి కూడా తెలిసినాక మూసుకొని ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళ గురించి కానివ్వండి, మా పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి కానివ్వండి, మేము మా ప్రభుత్వాన్ని వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయనకు అసలు అర్హత లేదు. ఎందుకంటే ప్రజలు రిజెక్ట్ చేసి పంపించేశారు. ఎంత ఒకటా రెండా 10 అని కాదు, ఒక్కటి కూడా గెలుపుకు నిర్ణయిస్తుంది. మేము ఎంత ఉన్నామో, తక్కువ మంది ఉన్నామో, మేము తక్కువే ఉన్నామని మీరు మాట్లాడితే మీ తక్కువ ఒప్పుల గురించి కాదు, మీరు ఎంత కరప్ట్ చేశారో అన్నది రోజు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్థమవుతోంది మీరు ఏం ఉద్ధరించారు, ఎన్ని అప్పులు పెట్టారు మా మీద, మీరు ఎన్ని దోచుకున్నారు, ఈ దోచుకున్న దానికి మీ దగ్గర నుంచి ఎట్లా కక్కించాలనేది ప్రజలతోటి చెప్పిస్తాం, మేము ప్రజలతోటే చేస్తాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైంలో మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి, అలాగే ఉద్యోగుల జీతాలు కట్ చేసి రైతు బంధు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము. కాంగ్రెస్ ఎందుకు చేస్తలేదు, రుణమాఫీ ఎందుకు ఇస్తలేదు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. నిజమే అంటారా? ఎందుకు కట్ చేసావు నాయన? అంత త్యాగం ఎందుకు చేసావు నాయన? నువ్వు కానీ మీ వాళ్ళు కానీ ఎందుకంటే కోట్లాది రూపాయలు సంపాదించారు కదా. వచ్చినప్పుడు ఎమ్మెల్యేలుగా స్పీకర్ గారి దగ్గర మీ ఆస్తుల చిట్టా మాకు తెలియదా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులు చేసిన వాళ్ళ చిట్టా మీదేంటే? హరీష్ రావు గారు 1 నెల జీతం ఇచ్చినంత మాత్రాన తెలంగాణ బిడ్డలకు వాళ్ళకి ఏమైనా సరిపోయింది అంటున్నావా? నువ్వు సంపాదించిన సంపాదనలో అది ఎంత? నువ్వు ఇచ్చిన త్యాగం ఎంత? నువ్వు మోసం చేసింది ఎంత తెలంగాణ బిడ్డలని? ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించావు ప్రాజెక్టులలో. ఈరోజు ప్రాజెక్టుల పేరుతో నువ్వు ఏ ఆంధ్ర వాళ్ళని విమర్శించావో ఆ ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చి పనులు చేయించి నువ్వు ఈరోజు మనకు సంబంధించిన సంపదనంతా కూడా ఈ కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అవునా కాదా? మరి ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు కట్టిన ఈ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈరోజు జనాలు చూస్తున్నారు. మా మంత్రులు వెళ్ళారు, విజిట్ చేశారు. అందులో ఎంత లోపాలు ఉన్నాయి, ఎంత నాణ్యత లోపం వల్ల ఏం జరిగింది అన్నది వీళ్ళ మన గురించి మాట్లాడేది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనిస్తున్నారని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. అదేవిధంగా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము 28లో అని చెప్తున్నారు. కళలు కనమనండి. ఎందుకంటే వాళ్ళు కళలు కనీ చాలా ఎక్కువైపోయినాయి. 2 రోజుల్లో కూడా నిద్ర రావట్లేనట్టుంది, కుర్చీలు కనపడుతున్నట్టున్నాయి. అందుకని లేచి మళ్ళీ ఇంకెప్పుడు అంటున్నట్టున్నారు. అది అయ్యే పని కాదు. అది అసలు మర్చిపోండి. మొత్తానికే ఫామ్ హౌస్కి ఆయన అంకితం కావాల్సింది. ఏదో మీటింగ్లు పెట్టేసి ఓ అని అనుకుంటే అంత మాత్రాన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తెలంగాణ బిడ్డలకు అర్థమైపోయింది మీరు ఎంత మమ్మల్ని దోచుకున్నారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్లు చేశారో, మాకు రావాల్సిన డబ్బులు మీరు ఎట్లా దోచుకొని తిన్నారో మీరు కుటుంబ సభ్యులు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీములు ఫెయిల్ అయినాయి. ప్రజలు బావి కాడ, కాల్వ కాడ, అలాగే పెళ్లిళ్ళ కాడ మీ గురించే మాట్లాడుకుంటారని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఫెయిల్ అయ్యారా 6 గ్యారంటీ స్కీమ్లలో? ఆయన అనుకుంటే అది తప్పు. ఎందుకంటే నువ్వు పోతూ మొత్తం దోచుకొని వెళ్ళిపోయి దొంగ నడుస్తున్నావే. నువ్వు దోచుకున్న పెద్ద దొంగలు మీరైతే ప్రజల విషయంలో వాళ్ళకి అర్థమై ప్రజలు ఏమంటున్నారు? వచ్చి కూడా 1 రోజు కూడా కాలేదు, 2 రోజులు కూడా కాలేదు. మీరు 10 ఏళ్ళు వేసి మేము తెలంగాణ ఇప్పుడే పుట్టిన బిడ్డలు అని చెప్పుకొని మొత్తం 10 ఏళ్ళు
పరిపాలన చేశారు. మేము వచ్చి కూడా రెండో రోజు కానే లేదు. మాకున్న కష్టాలు ఏంటి అన్నది జనాలకు అర్థమైపోయి వాళ్ళు అర్థం చేసుకుని, లేదు 6 నెలల వరకు మనం ఏం అనొద్దు, మెల్లమెల్లగానే వచ్చినగానే 2 ఆల్రెడీ మేము పథకాలు ప్రవేశపెట్టేసాము, ఇంకా 2 కూడా పెడుతున్నాము, ఇంకా 2 కూడా త్వరలోనే వస్తున్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులు లేవు. ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసిన ఉద్ధారకాలు, వీళ్ళు ఎన్ని ధరణిలో ఎన్ని మోసాలు చేశారు, వీళ్ళ పట్టాలు ఎన్ని లాక్కున్నారు, వీళ్ళు ఎన్ని రూపాయలు మా ప్రజాధనాన్ని దోచుకొని తిన్నారు. ఈరోజు ఇల్లు కట్టించానన్నాడు, ఆ ఇల్లు కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి, ఇళ్ళకి ఎవరికి ఇచ్చాడు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రజలే చెప్తున్నారు వచ్చి సీఎం గారి దగ్గరకు వచ్చి. సో మంత్రులను కూడా కలిసినప్పుడు వాళ్ళు కూడా మేము ఇప్పుడు 6 ప్రామిసెస్ ఏవైతే చేసామో వాటిని అన్ని కూడా ప్రజలకు ఒకటే ఫార్మేట్లో ఇస్తున్నామో అవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం. వాళ్ళకి సరి అయిన టైంలో అవన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది.